తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, వసంత పంచమి శుభాకాంక్షలు సార్. మీకు మన సుమన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సరస్వతీదేవి గురించి వినటం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా జ్ఞానం మూలం ఇదం జన్మ అని అంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానం అన్నిటికీ ఆధారం కాబట్టి ఖచ్చితంగా సరస్వతి అనుగ్రహం ఏదో చదువుకునే పిల్లలకి కాదు, జీవిత పర్యంతం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మరి వసంత పంచమి ఈ శ్యామలా నవరాత్రిలో వస్తుంది కాబట్టి అందున అది శుక్రవారంతో కూడి వస్తోంది. రేపు 23వ తారీఖు శుక్రవారం పంచమి. మరి ఈ తిథిని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వసంత పంచమి రోజు మనకి శ్యామలా నవరాత్రులు రావడం మరింత విశేషం. ఎప్పుడు కూడా శుక్రవారాలకి బుధుడికి రెండుకి కోణస్థాన సంబంధం ఉంటుందండి ఆస్ట్రాలజీలో. అంటే శుక్రుడికి బుధుడికి చూస్తే కనుక ఒకరికొకరు కోణాధిపతులు రోజుల్లో, ఎందుకంటే శుక్రుడి నుంచి బుధుడు కోణస్థానం కదా. అంటే మనకి వృషభం నుంచి పంచమాధిపతి, ద్వితీయ పంచమాధిపతి అవుతాడు బుధుడు. అలాగే తుల నుంచి బుధుడు మళ్ళీ అగైన్ భాగ్యాధిపతి అవుతాడు. అదేవిధంగా బుధుడు యొక్క రాశుల నుంచి మిథునం నుంచి శుక్రుడు పంచమాధిపతి, కన్య నుంచి శుక్రుడు భాగ్యాధిపతి, పంచమ భాగ్యాధిపతులు ఇద్దరికిద్దరు ఒకరికొకరు. సో ఎప్పుడైనా పంచమ భాగ్యాధిపతుల యొక్క రోజుల్లో దానికి సంబంధించిన యాక్టివ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా మనకి చూసుకుంటే కనుక. ఇప్పుడు డేట్ కూడా అలానే వస్తుంది. 23rd శుక్రవారం కాంబినేషన్. అంటే నెంబర్కి కూడా ప్రాధాన్యత ఉంటుందండి ఇక్కడ. మనం పలానా నెంబర్ రోజు చూడండి, ఒక వ్యక్తి 23వ తేదీ, 14వ తేదీ, 5వ తేదీ పుట్టిన వాళ్ళు మీరు గమనిస్తే కనుక జనరల్గానే కొంత లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మిథున లగ్నాలు, కన్యా లగ్నాలు, లేదా పంచమం బాగున్నవారు, పంచమంలో బుధుడు ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా కొంచెం అలాగే ఉంటాయి. లేదా పంచమ స్థానాధిపతి వెళ్ళి బుధుడితో కలిసిన ఉంటాయి. అయితే ఈ వసంత పంచమి ప్రత్యేకంగా శ్యామలా నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి శ్యామల అమ్మవారు కూడా సరస్వతీదేవి స్వరూపమే కాబట్టి మరింత విశేషమైనటువంటి రోజుగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఎవరికైనా వాళ్ళ యొక్క సంతానం సరిగ్గా చదవట్లేదన్నా, లేకపోతే వారికే సొంతంగా ఏదైనా సరే, కొంతమంది చూడండి తొందరగా ఏది కూడా అర్థం కాదు విద్యా విషయంలో. ఎందుకు అర్థం కాదు అంటే అక్కడ 4th హౌస్లో ఉండే గ్రహాలను బట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంది. ఎవరికి తెలివితేటలు లేవని కదా. ఇప్పుడు చూడండి బాగా వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఆ అబ్బాయి ఆడినంత వీడియో ఎవరు ఆడలేడు. మరి ఆ స్కూల్లో మెరిట్ స్టూడెంట్ కూడా ఆడలేడు. దానికి కారణం ఏంటంటే దాని మీద ప్రాక్టీస్ చేశాడు. ఇక్కడ ఏంటంటే తెలివితేటలు లేక దాని మీద తెలివితేటలు ఉన్నాయి, దీని మీద తెలివితేటలు చూపించట్లేదు. అలాగే మనం జ్యోతిష్ శాస్త్రంలో కూడా దేని మీద వీళ్ళ మైండ్ వెళ్తుంది, దేనిలో వీళ్ళు వెళ్తే ఫైనాన్షియల్గా మళ్ళీ రేపు పొద్దున ప్రొఫెషన్ తీసుకుంటే బాగుంటుందని కూడా చూస్తాం. అయితే వీళ్ళకి 4వ స్థానంలో ఉండే గ్రహాలను బట్టి కూడా వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కలగడము, ఆ డిస్టర్బ్ అవ్వడం కూడా జరుగుతుంది. సర్వసాధారణంగా ఏంటంటే ఎందుకు విద్యా విషయంలో డిస్టర్బ్ అవుతుంది అంటే కేతు ఉన్న 4వ స్థానంలో కుజబుధులు కానీ, లేకపోతే శని కుజులు కానీ, రాహు కుజులు కానీ, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, శని కేతువులు కానీ. ఇలా ఉన్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇస్తూ ఉండాలి పర్టికులర్గా. వీలైతే ఏ గ్రహం అయితే ఉందో 4వ స్థానంలో ఆ రోజులు ప్రత్యేకంగా సరస్వతి ఆలయాలకు వెళ్తే ఇంకా మంచిది. అద్భుతం సార్. ఈ కమ్యూనికేట్ కొంతమంది చెప్పాలనుకున్న విషయం సరిగ్గా చెప్పరు. కొంతమంది కదా సార్, అది కూడా బుధుడికి రిలేట్ అయి ఉంది కాబట్టి కొంతమంది అరగెంట్ గా మాట్లాడుతుంటారు. చెప్పే విషయం మంచిగా చెప్తారు కానీ దరిద్రంగా చెప్తారు. చెప్పే విధానం కొంతమంది అసలు చెప్పరు, మందబుద్ధితో ఉంటారు. వీటన్నిటిని అధిగమించడం కోసం కూడా వసంత పంచమిని వినియోగించుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే వాక్కుకి అధిదేవత అమ్మవారు సరస్వతీదేవి, వాక్కుకి అధిదేవత. వాక్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం వినడం వల్లే వాక్కు. అందుకే ఈఎన్టీ 3 ఒకటే, ఇయరు కదా. కాబట్టి ఏంటంటే ఈ రెండింటికి బుధుడే, వినడానికి బుధుడే కారకుడు, మాట్లాడడానికి బుధుడే కారకుడు. సహజంగా కూడా మీరు అన్నట్టుగా 3వ స్థానం న్యాచురల్గా మేషన్ నుంచి 3rd హౌస్ లార్డ్ అవుతాడు. అందుకే చూడండి కమ్యూనికేషన్ లార్డ్ 6th లార్డ్ ఒక్కడే అయ్యాడు చూడండి బుధుడు. అంటే ఏంటి, నీ కమ్యూనికేషన్స్ బట్టి నువ్వు శత్రుత్వాన్ని పెంచుకుంటావా తగ్గించుకుంటావా అనేది 6th హౌస్ లింకప్ అయి ఉంది. నేను అందుకే చాలామంది శని చూసి భయపడుతుంటే శని కాదు అసలు బుధుడు అని చెప్తుంటాను. ఎందుకంటే శని కర్మ,
ఆ కర్మకి ఫలితం రావాలని టైం పట్టొచ్చు, కానీ బుధుడు ఇమ్మీడియట్లీ వస్తుంది. నువ్వు అవును. మాట్లాడే మాటను బట్టి అవును, ఒక్క మాట చాలు. రియాక్షన్, వెంటనే రియాక్షన్. పట్టుకొని కొట్టడానికి ఒక్క మాట చాలు. ఒక మాటతో మనిషి హట్ అయిపోతాడు, ఒక మాటతో మనిషి కూల్ అయిపోతాడు. కరెక్ట్ సార్. అలాంటి వాక్సిద్ధిని ఇచ్చేటువంటిది అమ్మవారు. వసంత పంచమి రోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ఇక్కడ చాలామంది నాకు సందేహం అడుగుతుంటారు, ఏమంటే ఎందుకు పూజించాలి భగవంతుడిని? నేను ఒకటే అడుగుతాను, మీ అమ్మగారిని ఎందుకు ప్రేమిస్తున్నావు? అమ్మ కాబట్టి ప్రేమ. నాన్నగారిని ఎందుకు గౌరవిస్తున్నావు? నాన్న కాబట్టి. టీచర్ని ఎందుకు గౌరవిస్తున్నావు? అయ్యో మా మాస్టర్ కాబట్టి. అమ్మవారు అంటేనే పూజనీయురాలు కాబట్టి పూజించాలి. అంతే, పూజనీయురాలు. సింపుల్. పూజనీయురాలని పూజిస్తాం, దొంగని వెళ్ళి పూజిస్తాం మనం. అవును. ఇప్పుడు మన ఇంటికి దొంగ వచ్చాడండి, అయ్యా మీరు వచ్చారండి అని చోరకాడు హారతి ఉంది పడతామా? మీకు. మీకు చోరకర్మ ఉంది అని చెప్పి పూజిస్తామా? పూజించాం కదా. పూజనీయురాలు కాబట్టి పూజించాలి, అంతే సింపుల్. గౌరవించాలి కాబట్టి నాన్ననో తండ్రినో లేకపోతే గురువునో గౌరవిస్తాం. రైట్ సార్. పూజనీయురాలు కాబట్టి పూజించాలనే భావన మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు కంప్లీట్ మనసా వాచ కర్మన సరెండర్ చేయగలుగుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పూజనీయురాలు అంటే, నీలో ఉండేటువంటి నీకు వాక్కు ఒక మాట మాట్లాడుతున్నావన్నా, ఒకటి నీకు స్ఫురణ వస్తుందన్నా అమ్మవారి అనుగ్రహం లేకపోతే రాదు. అంతే. ఆ టైంకి స్పాంటేనియస్గా, ఎందుకంటే మీరు రాజకీయాల్లో తీసుకోండి, లీడరు ఎంత గొప్ప సహృదయం మాట్లాడడం రాకపోతే, పడవ కదా ఓట్లు. బిజినెస్ మార్కెటింగ్ మాట్లాడడం రాకపోతే, అన్ని ఏ ఫీల్డ్ చెప్పండి. అసలు భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోతే ఇంకేంటి, అయిపోయింది ఆ సంసారం. అయిపోయిందిగా. నీకు లోపల ఎంత మనసులో ఎంత ఉన్నా కానీ వ్యక్తపరచకపోతే, అవును, వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటారు అమ్మవారిని. అందుకే వ్యక్తపరచడము, నీ బుద్ధి నీ ఆలోచన విధానాన్ని సక్రమంగా తీసుకెళ్ళడానికి, నీకు అద్భుతమైనటువంటి వాక్కునివ్వడానికి అమ్మవారు కారకురాలు. కాబట్టి వసంత పంచమి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో మీ వాక్ సంబంధించిన దోషాలే ఉన్నా పోతాయి. పంచమం అంటే ఆలోచన సంబంధమైన దోషాలే ఉన్నా పోతాయి. విద్యా సంబంధించిన దోషాలు అంటే ఫోర్త్ హౌస్, థర్డ్ హౌస్ అండ్ ఫిఫ్త్ హౌస్, 3, 4, 5 స్థానాలు చక్కగా యాక్టివ్ అవుతాయి. అద్భుతం సార్. అందుకే నేను మిమ్మల్ని మరీ అడుగుతున్నా, ఎందుకంటే సరస్వతి పంచమి కదా, ఏదో పిల్లలకి సంబంధించిందిలే, అక్షరాభ్యాసం గురించి కూడా ఒకసారి చెప్పండి. అక్షరాభ్యాసాలు చేసేసుకోవాలి, మనకు సంబంధించింది కాదులే అని అనుకోవచ్చు. అందుకనే మిమ్మల్ని మరీ అడుగుతున్నాను. అయితే అక్షరాభ్యాసాలని కూడా విశేషంగా అటు బాసర కానీ శృంగేరి శారదాపీఠంలో కానీ చేస్తూ ఉంటారు కదా సార్. ఇంక ఇప్పుడు ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్? ఒరిజినల్ గా అయితే మిగతా రోజులైతే ముహూర్తం చూస్తారు. కొన్ని ప్రత్యేక తిథులు ఉంటాయి. అట్లాగే మనకి దసరా రోజు ఉందనుకోండి, దసరా మంచిది అని ఆ రోజు విజయ తిథి అని చెప్పి పెట్టేస్తాం. అలాగే వసంత పంచమి రోజు ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అనే భావంతో ఆ రోజు ప్రారంభిస్తారు. నక్షత్రాలు చూసుకోవటాలు అవన్నీ అంటే నన్ను అడిగితే చూసుకుంటే మంచిది, కానీ ఇలాంటి పర్వదినాల్లో మనం చూడకుండా భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేసుకోవడం. మీరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, లాజిక్స్ ఎక్కడైతే ఎండ్ అయిపోతాయో అక్కడే దైవశక్తి కనెక్ట్ అవుతుంది. మీరు లాజిక్స్ అవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే దైవశక్తికి చేసుకుంటున్నాడు కదా, చేసుకొని వదిలేస్తారు. అంతే అంటే నేనేం చెప్తానంటే, మీరు ఎప్పుడైతే పూర్తి శరణాగతి ఉంటుందో అప్పుడే భగవత్ అనుగ్రహం ఉంటుంది. మీరు మీ మట్టుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి పడ్డాడండి, ఆయన లేచిపోతున్నాడు, పడ్డ వ్యక్తి ఎవరు పడిపోయి లేవలేని స్థితిలో ఉంటే వెళ్ళి పట్టుకుని లేపుతాం. అంటే ఏంటంటే భగవంతుడి దగ్గర కూడా, అమ్మ నీ వల్లే ఇదంతా జరుగుతుంది, నేను ఒక మాట మాట్లాడగలుగుతున్నానన్న ఒక ఆలోచన చేస్తున్నానన్న. అందుకే చూడండి, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అంటాం. ఎందుకంటున్నాం అంటే అన్ని రూపాల్లో ఆవిడ ఉంది, ఆవిడ పూజనీయురాలు, అందుకని ఆవిడని పూజించాలి. అంతే. ఒక్క నామం, ఏ నామం చేసుకోమంటారు సార్ సరస్వతి అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండటం కోసం? ఒకటండి, లలితానామాల్లో కనుక చూసుకుంటే ఎవరైనా సరే అంత గొప్పగా మాట్లాడలేకపోతున్నారు, ధైర్యంగా వాళ్ళు దేన్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఒక మాట మాట్లాడితే చెప్పేది అసలు చెప్పవేంటి అంటుంటారు కొంతమంది. చూడండి, కొంతమంది ఇళ్లలో పిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు. అరే నువ్వే తప్పు చేయలేదు, నువ్వు ఎందుకు అలా ఉంటావు, గట్టిగా మాట్లాడు అంటుంటాం. అలాంటి గట్టిగా మాట్లాడడం రావాలంటే కనుక ఓం వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని, అద్భుతంగా పని, వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని అయి నమః. అలా కాదండి, నేను ఏమి మాట్లాడినా గొడవ అయిపోతుంది, ఏమిట్రా బాబు ఈ గొడవ అనుకునేటువంటి వారు ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః.
ఈ నామాన్ని చేస్తారు. ఈ నామం చేసుకో, లేదంటే లక్ష్మీ సరస్వతి దేవి అష్టోత్తరం చదువుకోవచ్చు. అద్భుతం. ఖచ్చితంగా ఇంకా మీ వీలుని బట్టి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకుంటారు అనేది ఇక మీ చేతుల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.